వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే సంఘములో, సమాజంలో, కుటుంబాల్లో ఉన్నటువంటి అవసరతల నిమిత్తము ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి సమయంలో మీరు మా కొరకు రాయించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మమ్మల్ని బలపరిచి ఉన్నతమైన స్థితిలో నడిపించే ఉన్నతమైనటువంటి మాటలు మేము ఆలోచన చేస్తూ ఉండగా ఎక్కడా కూడా అపవాదికి అవకాశం ఇవ్వకుండా ప్రతి మాటను మా హృదయంలో భద్రపరుచుకొని మీ కొరకు ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించే కృప మా జీవితాల్లో మాకు అనుగ్రహిస్తారని, అలాగే మా ఆత్మీయ తండ్రి గారు బలహీనలు ఉన్నారు, నీ కుమారుని బలపరచమని వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటారని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు మరి మనసులు దేవుని వాక్యం వైపు కేంద్రీకరించుకుందాం. ఎందుకనంటే దేవుడు మన ద్వారా మహిమ పొందాలని అనుకుంటారు. దేవుడు మహిమ పొందాలి అని అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మనకు అర్థం కావాలి. దేవుని యొక్క మనసు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మనసు మనకు అర్థం కావాలి అని అంటే లేనిపోని ఆలోచనలతో ఇక్కడ కూర్చోకుండా కేవలం దేవుని మాటలపై మన యొక్క హృదయాన్ని కేంద్రీకరిస్తే దేవుని యొక్క మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలోచన చేస్తే ఈరోజు సమాజాన్ని చూస్తున్నప్పుడు నేడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచన చేయగలిగితే, ఆనాడు తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలోంచి చూస్తున్నప్పుడు ఈ భూలోకం మీదకి దేవుడు తన యొక్క కనుదృష్టి పెట్టినప్పుడు భూలోకమంతా ఎలా ఉంది అని అంటే చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది అని అంటే మానవులు చేస్తున్నటువంటి తప్పిదాలు. ఆ తప్పిదాలు ఏంటో మనందరికీ తెలుసు. అలా ఈ తప్పిదము నుంచి మరి రాబోయే తరాలు పాడవకూడదని దేవుడికి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటి అని అంటే ఈ భూమి మీద నీతి, న్యాయము, యథార్థము కలిగి జీవిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు. ఎవరు అని అంటే నోవాహు. ఇప్పుడు నోవాహుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అని అంటే దేవుడు కనబడి నోవాహు అని పిలిచినప్పుడు నోవాహు దేవుడితో మాట్లాడిన తర్వాత నోవాహుకు దేవుని యొక్క ఉద్దేశం తెలియజేశాడు. ఆ ఉద్దేశం ఏంటి అని అంటే ఈ లోకం పాడైపోయింది, ఈ సమాజం సర్వనాశనం వైపు వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోవటంతో వారితో పాటు అనేక మంది దేవుని పిల్లలైనటువంటి వారిని నిత్య నరకంలోనికి తోసేసేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు దీని అంతటినీ కూడా నేను రూపుమాపాలనుకుంటున్నాను, సరి చేయాలనుకుంటున్నాను, బాగు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ బాగు చేసే విధానం ఏంటో నీకు చెప్తున్నాను నోవాహు, నువ్వు తప్పకుండా పాటించాలని చెప్పి నోవాహుతో మాట్లాడిన మాటలు మనందరికీ తెలుసు. ఆ మాట ఏంటి అని అంటే ఇదిగో వీళ్ళందరూ రక్షింపబడటానికి, విని మారు మనసు పొందడానికి, మనసు మార్చుకోవడానికి ఒక అవకాశం ఏంటి అని అంటే ఇదిగో జలప్రలయాన్ని నేను రప్పించబోతున్నాను. ఈ జలప్రలయం విషయంలో నీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఈ జలప్రలయం నుంచి రక్షించబడాలి అని అంటే నువ్వు చితిసారపుకు మాను తీసుకొచ్చి ఆ మాను ద్వారా ఇంత కొలతలు చెప్పి ఆ కొలతల ప్రకారము ఒక ఓడను నువ్వు సిద్ధపరచాలి. ఈ సిద్ధపరిచిన తర్వాత ఒక పక్క ఓడను సిద్ధపరుస్తూ ఒక పక్క సమాజంలోనికి వెళ్ళి నువ్వేం చెప్పాలి అని అంటే ఇదిగో తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధంగా మనుషులను పుట్టించారు, కానీ ఈ పరిశుద్ధతను విడిచిపెట్టి అపరిశుద్ధత వైపు దేవునికి విరోధంగా మరి పిల్లలు నడుస్తున్నారు. వీళ్ళు సరైనటువంటి మార్గంలో తీసుకురావడం కోసం నువ్వేం చేయాలి అని అంటే దేవుడు జలప్రలయాన్ని రప్పించేటటువంటి క్రమంలో దాని నుంచి రక్షించబడటానికి వాడ సిద్ధపాటు చేస్తున్నారు. ఈ వాడలోనికి మనందరము కూడా వెళ్ళాలి, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలని చెప్పి సుమారుగా 120 సంవత్సరాలు మరి నోవాహు గారు ఒక పక్కన వాడను నిర్మిస్తూ ఒక పక్క దేవుని యొక్క మాటలు సమాజంలో తెలియజేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా విని వచ్చారని అంటే మనందరికీ తెలుసు, ఎవరు వినలేదు, ఎవరు రాలేదు. రాకపోయేటప్పటికీ మనుషులుగా చివరి సమయం వచ్చేసరికి బ్రతిమలాడితే మనం కరిగిపోతాం. కాబట్టి అప్పుడు నోవాహుకు దేవుడు ఏం చేశాడు అని అంటే ఆ నోవాహు నిర్మించినటువంటి ఓడ పనంతా నోవాహుకు అప్పగించి చివరికి ఆ తలుపు యొక్క గడియ పెట్టేటటువంటి పని దేవుడు తీసుకుని, ఎందుకనంటే బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు ఆ డోర్ తెరిస్తే మళ్ళీ వీళ్ళు వచ్చేస్తారని అటువంటి అవకాశం లేకుండా దేవుడు ఏం చేశాడు అని అంటే ఆ గడియ చివరగా మరి దేవుడే పెట్టి మరి జలప్రలయాన్ని రప్పించాడు. నోవాహు కాలంలో ఆ యొక్క ప్రచండమైనటువంటి వర్షం కురిసినప్పుడు మరి భూమి మీద ఎత్తైనటువంటి పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన.
ఈ సంఘటన ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడనంటే బాగు చేయాలనుకున్నాడు. అలా బాగు చేసేటటువంటి క్రమంలో నోవాహును ఆదామును ఎలాగైతే దీవించాడో నోవాహును కూడా దేవుడు అలానే దీవించాడు. అక్కడి నుంచి వచ్చినటువంటి వంశాలు ఏమైనా బాగున్నాయనంటే బాగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇదే సందర్భాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో ఇదే సందర్భాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏంటి అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం, నోవాహు దినములు ఎలా ఉన్నాయో ఇప్పటివరకు నేను చెప్పాను. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో ఇప్పటివరకు మనం ఆలోచన చేసాం. ఇప్పుడు నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పటివరకు ఆలోచన చేసాం. కాబట్టి నోవాహు దినాలు ఎలా ఉండునో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినడం, త్రాగటం, పెండ్లి చేసుకోవడం, పెండ్లికి ఇచ్చేచు నుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయారు. ఎక్కడంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇప్పుడు నేడున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క జ్ఞానము ఎక్కడికి ఏకేస్తుంది? దేవుని యొక్క జ్ఞానము ఎక్కడ వినిపిస్తుంది? సామెతల గ్రంథంలో ఉంటుంది. సంత వీధులలో బిగ్గరగా కేక వేస్తుంది. ఏంటది? దేవుని యొక్క జ్ఞానము సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతుంది. మొదటి అధ్యాయం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనం, ఆశాపాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించి వారి ప్రాణము ఆది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. అంటే జ్ఞానము అనంటే దేవుడు మరి సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మానవులమైనటువంటి మనకు జ్ఞానము సంత వీధుల్లో బిగ్గరగా అరుస్తుంది. ఏంటి అని అంటే ఈ లోకం శాశ్వతం కాదు. జ్ఞానం బిగ్గరగా కేకలేస్తుంది. ఈ లోకంలో నీవు రంగుల ప్రపంచంలో జీవిస్తున్నావు కదా, ఈ జీవితం అనేది శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ భూమి మీద బ్రతికినటువంటి నరుడు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు దీర్ఘకాలము ఆయుస్సు కలిగి బ్రతుకుతున్నటువంటి మనిషి ఎవడు లేడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏమవుతారు అని అంటే చనిపోతారు, ఈ లోకాన్ని విడుస్తారు, సమాధి చేయబడతారు. తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడలో సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ మొదటగా లేస్తారు. లేచినటువంటి వారిని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు అని అంటే తండ్రి అయినటువంటి దేవునికి మన ఆత్మలన్నింటినీ కూడా అప్పగిస్తారు. ఇది వాస్తవం. ఈ వాస్తవము అంతా కూడా ఎక్కడ ప్రకటించబడుతుంది అని అంటే వీధులలో కేకేస్తుంది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతుంది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేస్తుంది, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయబడుతున్నది. ఆ రోజు నోవాహు కాలంలో కేకేసింది, ఎవరు వినలేదు. నోవాహు తర్వాత మరి కాలంలో ఉన్నటువంటి వారిలో కేకేసింది, ఎవరు వినలేదు. యేసుక్రీస్తు కాలంలో కూడా ఈ జ్ఞానము పిలిచింది, ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నేడున్నటువంటి దినాల్లో కూడా ఇదే జ్ఞానం ఏమంటుంది అని అంటే ఈ లోకం శాశ్వతం కాదు అని అంటుంది. ఎవరైనా వింటున్నారనంటే ఎవరూ వింటలేదు. ఎందుకు వింటలేదు అని అంటే ఇంక మనకు తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే దేవుడు తినుటకు ఆహారం ఇచ్చాడు, ధరించుటకు వస్త్రం ఇచ్చాడు, ఉండుటకు నివాసాలు ఇచ్చాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఒక రోజు గడవాలి అని అంటే సంవత్సరాలు గడిచినట్టు ఉండేది. ఇప్పుడు ఒక రోజు గడవాలంటే ఎలా ఉంది? అప్పుడే అయిపోయిందా అంది. ఎప్పుడన్నా ఆలోచించారా? అప్పుడే అయిపోవడానికి అప్పుడేమో ఒక సంవత్సరం గడిచినట్టు, ఒక రోజు గడవాలంటే, ఒక గంట గడవాలంటే గంట అనేవాళ్ళము. ఇప్పుడు ఒక గంట కాదు, 24 గంటలు గడవాలంటే చిటికలో అయిపోయినట్టు అని. ఒక సంవత్సరం గడవాలి అని అంటే చిటికలు అయిపోతుంది. ఎందుకు? దానికి కారణం సీక్రెట్ చెప్తాను, మనకు తెలుసు. అప్పుడు ఆకలి బాధలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఆకలిని తట్టుకోవాలి అని అంటే ఇది ఒక గంట ఆకలిని తట్టుకుని నేను నిలబడాలి అని అంటే ఈ గంట ఎప్పుడవుతుంది అని ఎదురు చూసేవారు. ఇప్పుడు గంటలో ఆకలి వేసేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు లేవు. ఇప్పుడు
ఇంతకుముందు వస్త్రాలు కొనుక్కోవాలి అని అంటే, మనం బట్టలు వేసుకోవాలి అని అంటే 2-3 సంవత్సరాలకు ఒక జత బట్టలు కొనేవారు. ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని జతలు కొంటున్నామో మనకి లెక్కలేదు. అంటే అప్పుడు ఉన్నటువంటి కాలం ఏంటంటే గడ్డు కాలం. తినడానికి తిండి ఉండేది కాదు, వేసుకోవడానికి వస్త్రం ఉండేది కాదు, సరిగా పడుకుందాము అని అంటే సరైనటువంటి పరుపులు కానీ మంచాలు కానీ వసతులు కానీ లేవు. నొలక మంచం మీద పడుకున్నారు. ఇప్పుడు ఎవరన్నా తీసుకెళ్ళి పడుకోబడుతుంటారా? వాళ్ళ నిద్ర వస్తుందా? రాదు. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంత భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, వేడొస్తే నాకు ఏసీ ఉంది, నిద్ర పట్టకపోతే నిద్ర తెప్పించి పరుపు నా దగ్గర ఉంది, ఇంకా నిద్ర రాకపోతే ఇంకా విలాసవంతమైనటువంటి జీవితం జీవించేటటువంటి స్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక రోజు ఒక చిటుకులు అయిపోయినట్టు అయిపోతే మరి 6 నెలలు గడిచినట్టు ఉంటుందా? అలానే ఉన్నాయి ఈరోజు. అదే అంటున్నాడు, నోవాహు దినాల్లో ఎలాగైతే ఉందో మనిషి కుమారుడు యేసుక్రీస్తు దినాల్లో అలా ఉంది. యేసుక్రీస్తు దినాల్లో ఎలాగుందో 2000 సంవత్సరాలు పైబడిపోయినా ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే మన జీవితాల్లో వినబడుతున్నాయి, కనబడుతున్నాయి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృప కానీ దేవుని యొక్క భయము కానీ సమాజంకి లేదని మనం ఆలోచన చేయాలి. అలాగే ప్రతి వారము కూడా మరి రాజుల యొక్క చరిత్రను మనం ఆలోచన చేస్తున్నాం. ఎప్పటి వరకు కూడా సుమారుగా 14 మంది రాజుల యొక్క చరిత్రను మనం ఆలోచన చేస్తాం. ఈరోజు మరొక రాజు యొక్క చరిత్రను మనం ఆలోచన చేద్దాం. ఈ రాజుల యొక్క చరిత్రలో కూడా మనం ఆలోచన చేస్తే ఈ ఇజ్రాయేలీని పరిపాలించినటువంటి సుమారుగా 20 మంది రాజులు పరిపాలించారు. ఈ 20 మంది రాజుల్లో ఏ ఒక్కడు కూడా మంచోడు కాదు. ఏ ఒక్క రాజు కూడా మంచి ఆలోచన కాదు కదా. ఇంత మంచి చేద్దామన్నటువంటి ఆలోచన కూడా ఏ రాజుకి కనబడలేదు. అటువంటి రాజుల చరిత్ర సుమారు 14 మంది నేర్చుకున్నాం. ఈ 14 మంది రాజులు కూడా ఎలా పరిపాలించారు అని అంటే చాలా దుర్మార్గంగా పరిపాలించారు. చాలా నీచకరమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించారు. ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకు ఇబ్బంది పెట్టారో చూద్దాం. మనకి ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు 15వ రాజు, ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి 15వ రాజు ఎవరు అనంటే షల్లూము. ఈ షల్లూము అనేటటువంటి రాజు యొక్క జీవ చరిత్రను ఆలోచించాలి అని అంటే, ఇంతకుముందు ఈయనకంటే ముందు పరిపాలించిన రాజు ఎవరు అనంటే జకర్యా. ఇతను కూడా ఏమైనా మంచిగా పరిపాలించాడనంటే ఇతను కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు పాలన సాగించాడు. ఇతని తర్వాత వచ్చినటువంటి షల్లూము యొక్క జీవిత చరిత్రను మనం ఆలోచన చేస్తే, ఇతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక పాఠం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, మరి ఇతను కూడా మరి ఇశ్రాయేల్ని పరిపాలించినటువంటి మొదటి రాజు నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము ఎలాగైతే పరిపాలన చేశాడో, ఎలాగైతే చెడ్డ మార్గంలో వెళ్ళాడో, ఈ రాజు కూడా అటువంటి మార్గంలోని నడిచి దేవుని యొక్క శాపాన్ని ఇతని మీదకి తెచ్చుకున్నాడు. ఇతని గురించినటువంటి చరిత్ర రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు సుమారుగా 5 వచనాల్లో ఇతను పాలనా కాలం యొక్క చరిత్ర అంతా కూడా దేవుడు రాయించాడు. మరి తర్వాత ఆలోచించేది ఇంకా ముందుకు వెళ్తే, ఇతను పరిపాలించినటువంటి పాలనా కాలం ఏంటి అని అంటే క్రీస్తు పూర్వం 743వ సంవత్సరంలో ఇతను పరిపాలించాడు. ఇతను పరిపాలించినటువంటి కాలము ఎంత అనంటే కేవలం 6 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఇతను కేవలం 30 రోజులు, 1 నెల రోజులు మాత్రమే పరిపాలించాడు. ఈ 30 రోజుల పాలనా కాలంలో ఏమైనా మంచి చేశాడనంటే మనం ఆ ముందు భాగంలోనికి వెళ్ళి ఆలోచన చేసినప్పుడు మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇంకా ముందుకు వెళ్దాం, ఆలోచన చేద్దాం. ఇతను కేవలం 30 రోజులు మాత్రమే పరిపాలించాడు. ఇతనికంటే ముందు జిమ్మిరి అనేటటువంటి రాజు ఉంటాడు. ఈ రాజు కేవలం 7 రోజులు మాత్రమే పరిపాలించాడు. అతను 7 రోజులు అయితే ఇతను 2వ స్థానం అనమాట. ఇతను తక్కువ కాలంలో పాలించినటువంటి రాజు జిమ్రి అయితే, అంతకంటే 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే 30 రోజులు పరిపాలించినటువంటి మరి రోజు మనం నేర్చుకుంటున్నటువంటి షల్లూము రాజు గురించినటువంటి చరిత్ర ఉంటుంది. అంటే మనకి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇశ్రాయేలీల రాజులను పరిపాలించినటువంటి రాజులు మరి కొన్ని వంశాల వారు పరిపాలించారు. యోధా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులేమో ఒకే గోత్రానికి చెందినటువంటి వ్యక్తులు పరిపాలించారు. ఇక్కడ ఇశ్రాయేల్ వంశంలో సుమారుగా ఎన్ని వంశాలు పరిపాలించాయనంటే నేటికి 5 వంశాల వారు పరిపాలించారు. మొదటి వంశం ఎవరు అనంటే యెరోబాము వంశం పరిపాలించారు. తర్వాత బయోషా వంశం పరిపాలించింది. తర్వాత జిమ్రి అనేటటువంటి రాజు వారి వంశం పరిపాలించింది.
నాలుగవ వంశం ఎవరు అని అంటే ఆహాబు వంశం పరిపాలించింది. తర్వాత యెహూ వంశము 5వ స్థానంలో 5వ వంశంగా యెహూ వంశాన్ని పరిపాలించింది. ఇప్పుడు మనము ఈరోజు ఆలోచన చేయబోతున్నటువంటి 6వ వంశం అయినటువంటి షల్లూము వంశము ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతాన్ని పరిపాలించింది. 6వ వంశానికి చెందినటువంటి వారు ఎవరు అని అంటే ఈ యొక్క షల్లూము అనేటటువంటి రాజు. కాబట్టి యోధా రాజ్యాన్ని పరిపాలించింది ఒక్కడైతే ఈ యొక్క ఇశ్రాయేల్ పరిపాలించినటువంటి వంశాలు ఇప్పుడు 6వ వంశం గురించి మనం నేర్చుకుంటున్నాం. అసలు దేవుడు ఈ యెహూకు కూడా ఎందుకు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడు అని అంటే ఈ యొక్క ఇశ్రాయేల్ పరిపాలిస్తున్నటువంటి రాజుల్లో ఒక రాజు యెహూ కొంచెం మంచిగా పరిపాలిస్తాడు. కొంచెం మంచి అని అంటే అదేమీ కాదు, చిన్న మంచి కార్యం చేస్తాడు. ఆ మంచి కార్యం ఏంటో చూసి మనము ముందుకు వెళ్దాం. ఇతను 4 తరాల వారు, 4 వంశాల వారు మరి ఈ యొక్క ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలిస్తారనేటటువంటి అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడు ఒకసారి చూస్తే రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనం. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు సింహాసనము మీద ఆసీనులయ్యుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగింది. అంటే ఇక్కడ యెహూ అనేటటువంటి రాజు కొంచెం మంచి చేశాడు. ఆ మంచిని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటి అని అంటే నీ గర్భం నుంచి వచ్చినటువంటి 4 పిల్లలు ఈ ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తారనేటటువంటి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశమైనటువంటి దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే ఇతను చేసినటువంటి కొంత మంచి, ఆ మంచి ఏంటి అని మనం ఆలోచన చేస్తే రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం చూడండి. కావున యెహోవా యెహూతో నీకిలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులు అవుతారు. అంటే ఇక్కడ ఈ యొక్క యెహూతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున, ఎవరి హృదయాలోచన? దేవుని యొక్క హృదయాలోచన చొప్పున కొంచెం మంచి జరిగించినందుకు దేవుడు అతనికి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ ఏంటి అని అంటే నీ గర్భం నుంచి వచ్చినటువంటి 4 పిల్లలు ఇశ్రాయేల్ రాజ్యానికి రాజులుగా పరిపాలన సాగిస్తారు. అంటే ఇక్కడ మనము కూడా ఆలోచన చేయవలసింది ఏంటి అని అంటే మనము కూడా దేవుని యొక్క ఆలోచన చొప్పున, మన ఆలోచన కాదు, మనుషులుగా మన హృదయంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ మనము మన యొక్క ఆలోచనలు చెప్పులు కాకుండా దేవుని యొక్క ఆలోచన చెప్పును నడిస్తే ఇక్కడ యెహూ జీవితంలో తన పిల్లల విషయంలో ఇచ్చినటువంటి బ్లెస్సింగే మన విషయంలో కూడా దేవుడు ఇస్తాడనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇంతకీ దేవునికి అనుకూలమైనటువంటి హృదయానుసారంగా చేసినటువంటి పని ఏంటి అని అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, టైం లేదు కాబట్టి రెఫరెన్స్ నేను చెప్పేస్తాను. ఈ రాజుల 2వ గ్రంథము 15వ వచనం నుంచి మరి అధ్యాయము చివరి వరకు మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. నేను టూకీగా చెప్పేస్తాను. ఏంటి అని అంటే ఇక్కడ యెహూ రాజ్యాధికారం స్వీకరించిన తర్వాత అతని కంటే ముందు ఆహాబు కుటుంబీకులు పరిపాలన చేస్తున్నారు. ఆహాబు కుటుంబీకులు యెజబెలు ఆహాబు పరిపాలిస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు అని అంటే మొట్టమొదటి రాజు అయినటువంటి యెరోబాము, మరి యెరోబాము నాబాతు కుమారుడైనటువంటి యెరోబాము చేసిన పాపం ఏంటి అని అంటే దేవునికి విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదు. అటువంటి విగ్రహారాధన జరిగించడానికి పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరనంటే నాబాతు కుమారుడైనటువంటి యెరోబాము. మొట్టమొదటి ఇజ్రాయెల్ పరిపాలిస్తున్న రాజు, మొట్టమొదటి రాజు ఏదైతే చేశాడో ఈ 19-20 మంది రాజులు కూడా అదే జరిగించారు. ఇక్కడ కూడా ఏం చేశారనంటే ఆహాబు కుటుంబీకులు భయంకరమైనటువంటి విగ్రహారాధన చేశారు. ఈ విగ్రహారాధన దేవునికి నచ్చదని యెహూ ఏం చేశాడు అని అంటే బయలుదేవతకు మొక్కే వాళ్ళని నిజమైనటువంటి దేవుని
దేవుణ్ణి ఆరాధించే వారిని పిలుచుకురమ్మన్నాడు. ఇప్పుడు నేను ఎవరి తరపున నిలబడుతున్నాను అంటే, బయలుకి ఎవరైతే మొక్కుతున్నారో బయలు దేవతకు నేను కూడా అదే దేవతను ఆరాధిస్తాను. బయలుదేవత మొక్కేటటువంటి మరి దానికి సంబంధించినటువంటి యాజకులు ఉంటారు, వీళ్ళందరినీ కూడా మరొక చోటకు తీసుకురమ్మంటే తీసుకురాబడినటువంటి హాల్ అంతా నిండిపోయింది. అక్కడ యెహూ చాలా చాకచక్యంగా ఆలోచన చేసి ఆ రూముకున్నటువంటి ద్వారాలన్నీ మూసేసి ఎవరు కూడా బయలుదేవతను పూజించేవారు మాత్రమే ఇక్కడ ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు ఇక్కడ ఉండకూడదని వాళ్ళని తెలివిగా బయటకు పంపించేసి ఆ గదిలో ఉన్న వారందరిని కూడా చంపించేస్తారు. అంటే విగ్రహారాధన అనేది ముందుకు వెళ్లకుండా ఆపించేయడానికి ఈ యెహూ చేసినటువంటి ఈ మంచి పనిని బట్టి దేవుడు ఏం చేస్తాడు అని అంటే 4 తరాల 4 పిల్లలు రాజ్యాన్ని పరిపాలిస్తారనే అవకాశము దేవుడు వారికి అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ ఒక్క మంచి కార్యము ఇతని జీవితంలో మనం చూస్తాం. ఎవరు అనంటే యెహూ. అందుకే మరి 5వ వంశంలో 4 పిల్లలు మరి పరిపాలించారు. మరి 6వ వంశానికి చెందినటువంటి షల్లూము గురించి మనం ఆలోచన చేస్తే, షల్లూము గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్లో షల్లూము అనేటటువంటి వ్యక్తి ఒక్కడే కాదు, ఇతనితో పాటు సుమారుగా 6 మంది 7 మంది షల్లూములు మనకి కనబడతారు. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనంలో ప్రవక్తి అయినటువంటి హుల్దా యొక్క భర్త, భర్త అక్కడ కనబడతారు. మరి 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక షల్లూము మనకు కనబడతాడు. అలాగే 1వ దినవృత్తాంతంలో 9వ అధ్యాయం 17, 19 వచనంలో కోరాహు కుమారుడైనటువంటి షల్లూము మనకు కనబడతాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనంలో ఇర్మియా యొక్క పినతండ్రి అయినటువంటి షల్లూము మనకు కనబడతారు. ఇందులో ఎంతమంది షల్లూములు మనకు కనబడినా ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి సందర్భం ఎవరి గురించి అని అంటే, ఇతని కంటే ముందు 14వ రాజుగా పనిచేసినటువంటి జకరియాను అత్యంత కిరాతకంగా చంపి అధికారంలోనికి వచ్చినటువంటి మరి షల్లూము యొక్క స్వభావము మనం ఆలోచన చేస్తే అస్సలు మంచిది కాదు. ఎంత మంచిది కాదంటే, చాలా దారుణమైనటువంటి, ఇతను పేరు చెబితేనే భయంకరమైనటువంటి ఒళ్ళు గగర పొడిచేటటువంటి చర్యలు మనకి కనబడతాయి. అంత క్రూరత్వంగా, అంత దారుణమైనటువంటి పరిపాలన కేవలం 30 రోజుల్లోనే విసుగు పుట్టించేటటువంటి సందర్భాలు ఇతని జీవితంలో కనబడతాయి. ఎంత ఏదైనప్పటికీ దేవుడు ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇస్తాడు. ఇది ఎవ్వరికి ఇవ్వడండి. ఎందుకనంటే ఆ రోజు ఇశ్రాయేలీలు కాలంలో మరి దేవుడు నా పిల్లలు ఎవరని చెప్పుకున్నాడు అని అంటే ఇశ్రాయేలీలు మాత్రమే నా పిల్లలు అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా వచ్చినప్పుడు శిష్యులకు ఆజ్ఞిస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళమంటాడు? మీరు సువార్త ప్రకటించేటప్పుడు ఇశ్రాయేలీల దగ్గరకు మాత్రమే మీరు వెళ్ళండి, అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు అని చెప్తాడు యేసుక్రీస్తు వారు కూడా. అంటే ఇశ్రాయేలీలు అంటే దేవుడికి చాలా ఇష్టమైనటువంటి పిల్లలు, అంత ప్రేమించిన అంత ఇష్టపడినటువంటి పిల్లలకు కూడా ఇవ్వలేనటువంటి భాగ్యాన్ని అన్యులలో నుంచి వచ్చినటువంటి మనకిచ్చాడు. ఎందుకనంటే ఆ రోజు తప్పు చేస్తే కంటికి పన్ను పంటికి పన్ను. ధర్మశాస్త్రం ప్రకారం ఒకడు నిన్ను కొడితే మరలా తిరిగి కొట్టాలి, ఒకడు నిన్ను తన్నితే తిరిగి తన్నాలి, ఒకడు ప్రాణం తీస్తే ప్రాణానికి ప్రాణం తీయాలి. ఇది ఎక్కడ? ధర్మశాస్త్రములు ఉన్నటువంటి ఆజ్ఞ. ఇది ఎవరి పక్షంగానంటే, నేను ప్రేమిస్తున్నటువంటి నా జనులైనటువంటి ఇశ్రాయేలీలను నేను ప్రేమిస్తున్నానని చెప్పినటువంటి వారి మధ్యలో పెట్టినటువంటి ఆజ్ఞ ఇదైతే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? కుడి చెంప కొడితే ఎడమ చెంప తిప్పి చూపించాలి. అంటే వ్యతిరేకం అయిపోయింది. అంటే వ్యతిరేకం అని అంటే ఆ రోజు తప్పు చేస్తే అప్పుడు అననీయ సఫీరా భూమి అమ్మిన తర్వాత ఏం చేశారు? వీళ్ళు పరిశుద్ధాత్మను మోసం చేశారు. మోసం చేసిన వెంటనే జరిగిన ప్రతిచర్య ఏంటి? ప్రాణం కోల్పోయాడా? అబద్ధం ఆడినందుకు భర్త ప్రాణం కోల్పోయాడు. భర్త ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత భార్య కూడా ఏం చేసింది? ఆమె కూడా అబద్ధమాడింది, ఆమె కూడా చనిపోయింది. అతని పాదాల దగ్గర ఆమెను సమాధి చేశాడు. అంటే ధర్మశాస్త్రం ఎంత కఠినంగా ఉండేది అని అంటే, తప్పు చేస్తే ప్రాణాలు లేచిపోయాయి, తప్పు చేస్తే ప్రాణం తీసేసేవాడు. అలాంటి ధర్మశాస్త్రం ఇచ్చి నేను ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళకి లేనటువంటి భాగ్యాన్ని ఈరోజు మనకి ఇచ్చాడు అని అంటే మనం ఎంత అదృష్టవంతులం. అబద్ధం ఆడితే చచ్చిపోవాలండి, మనం అబద్ధం ఆడితే చచ్చిపోవాలి. కానీ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా నేను చచ్చిపోవట్లేదు అని అంటే కారణం ఏంటి? ఇశ్రాయేలీల కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఈరోజు కాకపోతే రేపు మారతాడని
దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ రోజు ఇప్పుడు మనకి ఎలాగ అవకాశం ఇస్తున్నాడు, ఆ రోజు కూడా మరి ఈ యొక్క జకర్యాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆప్షన్ ఉంది, తప్పును తప్పించుకొని దేవుని క్షమాపణ పొందుకునే ఆప్షన్ ఉంది. కానీ ఈ ఆప్షన్ వినియోగించుకోలేదు. ఎందుకనంటే వాక్యం వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఒకవేళ నేను పొరపాటు చేశానంటే ఈ తప్పులో నుంచి నేను బయటికి ఎలా రావాలి ఎవరు చెప్తారు? వాక్యం బోధిస్తుంది. కానీ ఈ వాక్యం వినే తీరిక కానీ వాక్యం ధ్యానించే సమయం కానీ మనకు ఉండదు. ఇక్కడ ఈ జకర్యా కూడా అదే తప్పు చేశాడు. ఈ జకర్యా పాలనలో ఉండగా దేవుడు ఈ జకర్యా కాదు, ముందు పరిపాలించినటువంటి 14 మంది రాజులు, ఇతని తర్వాత పరిపాలించినటువంటి 6 మంది రాజులు కూడా ఇదే పొరపాటు చేశారు. ఏంటి అని అంటే దేవుని యొక్క హృదయం ఏంటో అర్థం కాలేదు. ఎందుకనంటే ధర్మశాస్త్రాన్ని మోసే చేతికి ఇచ్చి వీళ్ళకి ఎంత వెసులుబాటు కల్పించాడో ఒకసారి సంఖ్యాకాండ గ్రంథంలోనికి వెళ్తే, మరి ఈ ఇశ్రాయేలీయులు నా పిల్లలు, నేను ప్రేమిస్తున్నటువంటి పిల్లలని చెప్పి వీళ్ళకి ఇచ్చినటువంటి ఆధిక్యత చూస్తే సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు లేవీయులకు ఇచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. ఇప్పుడు దీనికి నేను ట్రాన్స్లేషన్ చెప్తాను, తర్వాత చెప్తాను. ఈ సందర్భం ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకనంటే చాలామంది వాక్యం వినేటటువంటి అలవాటు ఉండదు, వింటే గుర్తుంటుంది ఖచ్చితంగా. ఎందుకనంటే ఇది చిన్న ఒక మాట తెలిపోయేది కాదు. ఆశ్రయపురం, అప్పుడు ఆశ్రయపురము, ఇప్పుడు ఏమని చెప్పానంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఏంటి అని అంటే పోలీస్ స్టేషన్. అప్పుడు ఆశ్రయపురము ధర్మశాస్త్ర కాలంలో ఆశ్రయపురము, ప్రజెంట్ ఏంటి అని అంటే పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ వ్యవస్థే, ఈ పోలీసు వ్యవస్థే బైబిల్లోంచి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ధ్యానించినప్పుడు ఇక్కడ మోసే ధర్మశాస్త్రము మోసే ద్వారా రాయిస్తున్నప్పుడు లేవీలకు ఇచ్చిన పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను, నరహంతకుడు వాటిలో పారిపోవునట్లుగా వాటిని నియమించాలి. అంటే నరహంతకుడు ఒకడు హత్య చేసేసాడు. హత్య ఎలా చేసేసాడు? గమ్ముని పొరపాటున క్షణికావేశంలో, ఒక సందర్భంలో నేను చెప్పాను, కొంతమంది క్షణికావేశంలో చాలామంది ఏం చేస్తారని అంటే చంపాలని కాదు కానీ చేత్తో కొడతారు. ఇక్కడ మనకి స్వల్పమైనటువంటి ఈ చెవి భాగం దగ్గర తగిలితే ఖచ్చితంగా చచ్చిపోతారు. అలా చనిపోయి జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వారు చాలామంది ఖైదీలు సెంట్రల్ జైల్లో మనకు కనబడతారు. అలా పనిచేసినటువంటి వారికి అవకాశం ఇచ్చి, వెసులుబాటు ఇచ్చి పనులు చేసుకునేటటువంటి అవకాశం కూడా సెంట్రల్ జైలు వారు కనిపిస్తారు. ఎందుకనంటే వీళ్ళు కావాలని చేయలేదు. ఎలా చేశారు అని అంటే క్షణిక ఆవేశంలో, చంపాలని కాదు కానీ కోపం వచ్చి కొట్టినప్పుడు ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయినందుకు నేనేం చేస్తాను? నేను కావాలని ఒక ప్రణాళిక ప్రకారంగా చేసింది కాదు ఇది. కాబట్టి అలా ఎవరైనా చంపేసిన నరహంతకుడు ఉంటే ఈ ఆశ్రయపురం ఏదైతే ఉందో దాంట్లోనికి పారిపోయి అక్కడ ఆశ్రయం పొందడానికి మోషే ధర్మశాస్త్రం ద్వారా నియమించాడు. అవియు కాక 42 పురములు ఇవ్వవలెను, వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇవ్వవలసిన పురములన్నీ 48 మీరు ఇచ్చి పురములు ఇశ్రాయేలు స్వాస్థ్యములో నుండియే ఇయ్యవలెను. అవి ఎక్కువైన దానిలో తక్కువగాను, తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన పురములలో కొన్నింటిని లేవీలకు ఇయ్యవలెను. అంటే ఇది మీకంతా దేవుని చిత్తమైతే మరొక సందర్భంలో మాట్లాడతాను. ఈ ఆశ్రయపురాలు అనేవి ఎంతకాలం ఉండాలి? పొరపాటున హత్య చేస్తే ఈ హత్య చేసినటువంటి వ్యక్తిని ఎంతవరకు కాపాడి మరలా శిక్ష రాకుండా పశ్చాత్తాపం పొందే వరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి విషయాలు మీకు ఈ ముందుకు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇదే ఆశ్రయపురం గురించి మరొక సందర్భంలో మాట్లాడతాడు. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం నుంచి ఉంటుంది. అతడు తీర్పు పొందుటకై సమాజం ఎదుట నిలిచి వరకు, తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణమునందు వరకు ఆ పురములోనే నివసింపవలెను.
తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయినో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నప్తాలీల మన్యములోని గలీలయలోని కెదేషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యోధా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిరియతార్పును ప్రతిష్ఠించిరి. సరిపోతుంది. ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఆశ్రయపురంలో ఉండాలి అని అంటే తీర్పు తీర్చేంత వరకు, పెద్దల సమక్షంలో తీర్పిచ్చి న్యాయం వైపు నడిపించేంత వరకు ఏం చేయాలని అంటే ఆశ్రయపురాన్ని ఆశ్రయించి ఆశ్రయపురంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఇతను సహాయాన్ని పొందుకోవాలి. ఈ అవకాశం ఎవరికి ఉంది? షల్లూము అనేటటువంటి రాజుకు ఉంది. ఉన్నప్పటికీ ఈ షల్లూము అనేటటువంటి రాజు ఈ ఆశ్రయపురాన్ని ఉపయోగించుకున్నాడా అని అంటే ఉపయోగించుకోలేదు. ఏం చేశాడు అని అంటే జకర్యాను అత్యంత కిరాతకంగా చంపి జకర్యా యొక్క స్థానాన్ని ఈయన తీసుకున్నాడు. ఈయన తీసుకుని ప్రజలకు ఏమైనా మంచి చేశాడా అని అంటే మంచి చేయలేదు. ఎందుకనంటే సమాజం ఎప్పుడు కూడా ఎలా చూస్తుంది? ఒక వ్యక్తికి కీడు చేయాలనుకుంటుంది తప్ప ఒక వ్యక్తి బాగుంటే ఆ బాగున్నటువంటి వ్యక్తి, మనకు సామెత ఉంటుంది. ఏంటో సామెత? వాడు అన్నం వండుకుంటే మనకేముంటుంది? గంజి నీళ్ళన్నా మిగులుతాయి. ఇప్పుడు ఆ అన్నం వండుకోకుండా చేసేటటువంటి స్వభావాలు మనవి. ఎందుకనంటే ఈడు అన్నం వండుకుంటే ఈడు బాగుంటాడనే స్వార్థం తప్ప, ఈడు అన్నం వండుకుంటే దాని ద్వారా వచ్చి గంజి నీళ్ళ తాగైనా నేను బ్రతకొచ్చేటటువంటి తగ్గింపు జీవితం ఎవరికి లేదు. అర్థం కావట్లేదు ఈరోజు. అందుకే పెద్దలు సామెత చెప్పారు, వాడు అన్నం వండుకుంటే ఖచ్చితంగా గంజి నీళ్ళైనా తాగి బ్రతికేటటువంటి పరిస్థితి దేవుడు ఇస్తాడు అని అంటే, ఈరోజు గంజి నీళ్ళు కాదు కదా, ఆ అన్నం వండుకుంటే వండుకోవాలనేటువంటి పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళిపోయేటటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. ఇటువంటి సమాజంలో ఉన్నప్పుడు ఒకవేళ నేను తప్పు చేస్తే, ఒకవేళ మనం తప్పు చేస్తే, ఇప్పుడు తప్పు నుంచి మారు మనసు పొందేటటువంటి స్థితి కలిగించాలి. ఎప్పుడు సమాజంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఎవరైనా తప్పు చేసినప్పుడు ఒక కొడుకు ఇంట్లో తప్పు చేస్తే తల్లి ఏం చేస్తే, తండ్రి ఏం చేస్తాడు? చంపేస్తాడా? నీకు నాకు సంబంధం లేదని ఇంట్లో తోసేస్తాడా? వాడికి తెలియక చేశాడు కాబట్టి మందలిస్తాడు, బాగు చేసుకుంటాడు, బ్రతిమలాడతాడు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు నాన్న అని బ్రతిమలాడి ఎలా ఉండాలరా అని నేర్పిస్తాడు. అంతేనా? లేకపోతే ఇంట్లోంచి మెడపట్టి బయటికి నీకు నాకు సంబంధం లేదంటాడా? బాగు చేసే ప్రయత్నం చేస్తాడు కదా. ఇప్పుడు దేవుని విషయంలో కూడా దేవుడు కూడా మన నుంచి కోరుకునేది ఏంటి అని అంటే, ఒక తప్పు అనేది మానవ సహజం. అది అపవాది ఎలాగైనా ఎలాంటి వారితోనైనా చేయిస్తాడు. ఇప్పుడు జరిగిపోయిన తప్పును ఎత్తి చూపే కన్నా ఆ యొక్క తప్పును కడుపులో దాచిపెట్టుకుని అటువంటి మార్గంలో నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత ఎవరిది అని అంటే క్రైస్తవ సమాజాన్ని. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా మారిపోయింది అని అంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితుల్లో తప్పు ఎత్తి చూపే స్థితిలో ఉంది తప్ప దేవుడు చెప్పినట్టుగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి సమాజం ఈరోజు కనబడట్లేదు. ఆ రోజు సొలొమోను కూడా అదే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తప్పు చేశాడు. మరలా ఈ సందర్భాన్ని మనం చూస్తే మనకు అక్కడ ఒక ఏలి కనబడతాడు. ఏలికి ఇచ్చినటువంటి ఏలి ఏమో దేవుడు ఈ చూపించినటువంటి భయభక్తులు కలిగినటువంటి మార్గంలో దైవజనుడు ఉంటే వారి పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారు? అత్యంత కిరాతకంగా చర్చికి వచ్చే వాళ్ళతోనే వ్యభిచారం చేసేటటువంటి పరిస్థితుల్లో అక్కడ దైవజనుల యొక్క కుమారుడు ఏలి దైవజనుడిగా కొనసాగుతుంటే వారి గర్భం నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎలాగున్నారు అని అంటే తినటం, వ్యభిచారం చేసేటటువంటి స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటి అని అంటే ఇదే వాతావరణం ఎవరు పెరుగుతున్నారని అంటే సమూయేలు పెరుగుతున్నాడు. సమూయేలు యొక్క జీవితం ఎలా ఉంది? ఏలి కుమారుల యొక్క స్వభావం ఎలాగుంది అని అంటే ఇదే వాతావరణంలో పెరిగారు ముగ్గురు కూడా. కానీ ఒకరి స్థితి ఏమో ఉన్నతమైన స్థితిలో ఉంది, ఒకరి స్థితి ఏమో భయంకరమైనటువంటి దేవుని యొక్క శాపాన్ని పొందుకునేటటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడు అని అంటే ఖచ్చితంగా అపవాది తప్పు వైపు తీసుకెళ్తాడు. ఎప్పుడైతే తప్పు వైపు తీసుకువెళ్ళాడో వాక్యం ద్వారా మనం ఏం చేయాలని అంటే సరి చేసుకుని దేవుని వైపు నడిచేటటువంటి ప్రయత్నము చెయ్యాలి. అందుకే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను మరలా తిరిగి
మరి నూతనమైనటువంటి జన్మనివ్వాలి. దేవుని యొక్క ప్రేమ ఏంటో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ప్రతి దినము కూడా ఇప్పుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఆ ఇజ్రాయేలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులకు కూడా అవకాశం ఇచ్చారు. ఆ రోజు ఇజ్రాయేల్ పరిస్థితి ఎలా ఉంటుంది? తినటం, తాగటం, ఆడటం. అలా ఒక సందర్భంలో కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, ఒకరోజు శుభ్రంగా తిన్నారు, కడుపు నిండిన తర్వాత ఏం చేశారని అంటే ఆడటానికి లేచారు. ఎప్పుడు కూడా మనకి ఆ హిస్టరీ ఎక్కడ కనపడుతుంది అంటే పెళ్ళిళ్ళ దగ్గర కనపడుతుంది. శుభ్రంగా పెళ్లి జరుగుతుంది. జరిగినప్పుడు ఆ పాస్టర్ గారు వస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని యొక్క మరి సమక్షంలో, సంఘం యొక్క సమక్షంలో పరిశుద్ధ వివాహాన్ని జరిపిస్తారు. ఇలా పరిశుద్ధ వివాహాన్ని జరిపించిన తర్వాత మరి ప్రతి ఏరియాలోనే ఉంటుంది బ్యాచ్. ఈ బ్యాచ్ ఏం చేస్తుంది అని అంటే వీళ్ళకి ఏం కావాలి అని అంటే శుభ్రంగా తినటం కంటే ముందు తాగిన తర్వాత, తిన్న తర్వాత, కడుపు నిండిన తర్వాత వచ్చేటటువంటి వెక్కిలి వేషాలు ఆ రోజు ఇశ్రాయేల్ దగ్గర నుంచి వచ్చినాయి. ఇవి ఒకసారి చూద్దాం సందర్భం. ఎంతమ్మా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం నుంచి, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆటటకు లేచారు. తాగేసి తిన్న తర్వాత ఏమొస్తుంది? ఆట వస్తుంది. ఆట ఏంటంటే మన పెళ్ళిళ్ళలో చూస్తాం, మనకు అర్థమవటం చెప్తున్నాం. మళ్ళీ ఇలాగన్నాడని మళ్ళీ నన్ను అనకండి. మనకు అర్థమవటం కోసం పరిశుద్ధ వివాహం జరిగిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా అన్ని క్రిస్టియన్ పాటలు వేసి, క్రిస్టియన్ పాటల ద్వారా ఆ యొక్క పరిశుద్ధ వివాహం జరిగిన తర్వాత ఒక బ్యాచ్ వస్తుంది. ఆ బ్యాచ్ ఏంటంటే ఈ బ్యాచ్ ఏంటంటే తిని తాగిన తర్వాత ఏమొస్తుంది? తిని తాగిన తర్వాత ఆట ఆడటానికి లేచారు. ఈ ఆట ఏంటి? ఆట అంటే ఏదో గేమ్ కాదు, ఇది ఒళ్ళు తాగిన తిమ్మిరిలో, తిన్న మత్తులో వేసేటటువంటి వెక్కిలి వేషాలు తెలుసు కదా. డ్యాన్స్ ఇలాగా పడగలాగా పెడితే ఇలా అంటారు వీడియోలు, వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేస్తారు క్రిస్టియన్స్. ఇలా స్టేటస్లు ఇలాగా పాము డ్యాన్స్ ఆడతారు. ఈ పాములాగా ఆడించింది ఎవరు అని అంటే దెయ్యం, సాతాను ఆడించింది. ఎక్కడ? పరిశుద్ధ వివాహం జరిగిన ఆ స్టేజ్ మీదే దైవజనులు ప్రార్థన చేశారు, ఆ స్టేజ్ మీదే వాక్యాలు చదివారు, ఆ స్టేజ్ మీదే పరిశుద్ధమైనటువంటి గీతాలు వినబడ్డాయి, ఆ స్టేజ్ మీదే పాము డ్యాన్స్ ఆడాడు. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. ఏంటి అని అంటే తినటానికి, ఆడటానికి లేచారు. లేచిన తర్వాత దేవుడు ఏం చేశాడు అని అంటే, ఇదిగో వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మందిని చంపేశాడు. కూలర్ చంపేశాడు. అంటే ఒక తప్పు చేస్తేనే ఒకే ఒక్కరోజు 23,000 మంది చనిపోయారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే చచ్చిపోతాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే చచ్చిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తినడానికి, ఆడటానికి లేచినప్పుడు 23,000 మందిని ఒకే రోజుని చంపేశాడనంటే ఒక మనిషి చచ్చిపోతేనే ఆ ప్రాంతం అంతా చాలా మరి భయంకరంగా మారిపోతుంది. అయ్యో చనిపోయాడు. అలాంటిది 23,000 మంది ఒకే రోజు చచ్చిపోయారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే దేవునికి వ్యతిరేకం, దేవుని ఆలోచనలకు విరుద్ధంగా నడిచినటువంటి వీరి పరిస్థితి లాగా ఉంటే మరి షల్లూము కూడా దేవుడు మరి వీరికి ఇచ్చినట్టుగానే అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఏమైనా ఈ షల్లూము ఉపయోగించుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి, తండ్రి నేను తప్పు చేశాను, ప్రజల యొక్క బాగోగులు నేను చూసుకుంటానని మాటిచ్చిన సందర్భాలు ఏమైనా కనబడతాయంటే కనపడవు. ఏమన్నా 30 రోజుల పాలనలోని ఎంత అరాచకం చేసేస్తే, ఒకవేళ ఒక 2 సంవత్సరాల పాలనా కాలం అధికారం ఇచ్చుంటే ఏం చేసేద్దుడో చూద్దాం. చివరిగా మాటలు మరొకసారి మరి అందులోకి వెళ్ళిపోదాం. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. యావషు కుమారుడైన అతని మీద కుట్ర, ఎవరి మీద అంటే జకర్య మీద ఏబేసు కుమారుడైనటువంటి షల్లూము కుట్ర చేసి జనులు చూస్తుండగానే ఏం చేశాడు? అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా నేనే రాజునని అతనే ప్రకటించేసుకుని నా యొక్క అడుగు జాడల్లో మీరు నడవాలి అని చెప్పి ఏమైనా మంచి చేశాడానంటే ఏం చేశాడు?
జకర్యా చేసిన కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ జకర్యా కూడా ఏం చేశాడనంటే నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము ఏదైతే చేశాడో ఇతను కూడా అదే చేశాడు. ఇతను కూడా ఏం చేశాడు అనంటే అతను నడిపించినటువంటి పాలనా కాలంలో అతడు చేసినటువంటి పాలనా విధానంలోనే ఇతను కూడా నడిచాడు. 11వ వచనం, యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరం మందు ఎబేసు కుమారుడైన సొల్లోము ఆరంభించి షోమ్రోనులో నెల దినములే కరెక్ట్గా 30 రోజులు పరిపాలించాడు. ఈ 30 రోజుల్లో గాదీ కుమారుడైన మనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులోనున్న ఏబోసు కుమారుడైన షల్లోము మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజు అయిపోయాడు. ఇక్కడ ఇతని పాలనా కాలం ఎన్ని రోజులు అంటే కేవలం 30 రోజులు మాత్రమే పరిపాలించాడు. ఈ 30 రోజుల పాలనా కాలంలో మరి ఏమైనా చేసినటువంటి తప్పు, నేను ఒక జకర్యా అనేటటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేశాను, నేను తప్పు చేశాననేటటువంటి భావన కలిగింది అని అంటే ఇతనికి కలగలేదని అంటే దేవుడు ఏం చేశాడంటే భ్రష్టమైనటువంటి ఆత్మకు అప్పగించేశాడు. కాబట్టి యెహూ జీవితంలో తన కాలంలో చేసినటువంటి కొంత మంచిగా దేవుడు ఎంత దీవెనిచ్చాడు అని అంటే ఇతని పట్ల కూడా దేవుడు కనికరము చూపించే అవకాశాలు ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ ఈయన ఏం చేయలేదు, వినియోగించుకోలేదు. మనము కూడా కొన్ని సందర్భంలో కొన్ని సందర్భాల్లో దేవుడు చాలా అవకాశాలు మనకి ఇస్తారు. ఈ అవకాశాన్ని మనము వినియోగించుకునేటటువంటి పరిస్థితుల్లో అట్టి జ్ఞానము మనకుండాలి. మనకుంటే దేవుడు ఖచ్చితంగా ఎన్ని కష్టాలైనా ఇబ్బందుల్లోనైనా దేవుడు ఏం చేస్తాడు అంటే మనకు తోడుగా ఉంటాడు. మరి ఇతని తర్వాత మరి పరిపాలించినటువంటి తిన మీద ఇతను కూడా ఏం జరిగింది అని అంటే 14 వచనం మరొకసారి చూద్దాం. గాదీ కుమారుడైన మనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్లోనున్న ఏబోసు కుమారుడైన షల్లోము మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజయ్యాడు. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసినటువంటి కుట్రను గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడింది. ఇతను చేసినటువంటి కుట్ర చాలా భయంకరమైనటువంటి స్థితుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలోనే కాకుండా రాజుల యొక్క చరిత్ర గ్రంథంలో వ్రాయబడింది. రాజుల యొక్క చరిత్ర గ్రంథాలు ఉంటాయి. అవి ఎలాగంటే మీకు గుర్తు రావాలి. ఎందుకనంటే ఎస్తేరు కాలంలో తన మీద హామాను ఏం చేస్తాడనంటే కుట్ర పన్నుతాడు. ఆయననా కుట్ర పన్నినప్పుడు రాజుకి నిద్ర పట్టకపోయినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు, ఆశ్వరోసు ఒక గ్రంథాన్ని తెప్పిస్తాడు. ఆ గ్రంథాన్ని తెప్పించి ఆ గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాటలన్నీ ఎక్కడవి, ఆ రాజు పాలనా కాలంలో జరిగినటువంటిదంతా ఏ రోజు ఏం జరిగిందన్నది ఒక లేఖికుడు ఉంటాడు, ఆయన రాస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మన పాలనా కాలం ఉంది. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఎవరు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈయన పరిపాలిస్తున్నారు పాలనా కాలం అంతా. ఇప్పుడు ఈయన పరిపాలిస్తున్నటువంటి పాలనా కాలంలో మరి ఈ 5 సంవత్సరాల్లో ప్రతిరోజు ఏ కార్యక్రమాలు చేపట్టారు, ఏం చేశారు, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఏ కార్యక్రమాలని ఆయన రూపొందించారు, ఏ కార్యక్రమాలు చేపట్టారు అనే విషయాన్ని ఒక వ్యక్తి ప్రతి దినము కూడా రికార్డ్ చేసేటటువంటి వ్యక్తుడు. అప్పుడు రాజుల కాలంలో అలా ఉండేది. ఇప్పుడు ఈయన చేసినటువంటి కార్యాలను కూడా ఇతర గ్రంథమైనటువంటి రాజుల వృత్తాంత గ్రంథముల యందు రాయబడి ఉన్నది. ఇతను చేసిన కుట్రంతటిని కూడా అందులో రాయించారు. దాంతోపాటు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణలు రాయించాడు. ఈ మాటలన్నీ ఎందుకు అనంటే మనము కూడా అటువంటి చెడు మార్గంలోనికి వెళ్ళకూడదు. ఒకవేళ తెలుసో తెలియక ఏదైనా పొరపాటు చేస్తుంటే ఖచ్చితంగా ఏం చేయాలి, మనం పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి. తండ్రి, నాకు ఇప్పటి వరకు నాకు తెలియలేదు, నేను తప్పు చేసుకుంటానే వచ్చాను, ఇప్పటి వరకు నాకు తెలియలేదు, కానీ మీ మాటల ద్వారా నాకు తెలియపరిచావు. ఇక్కడి నుంచి నేను ఏం చేస్తున్నానంటే నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాననేటటువంటి మరి పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితం అనేది మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలని, అలా రావాలని ఇటువంటి చరిత్రలన్నీ బైబిల్లో రాయించి వీటిని ధ్యానించండి, చదవండి. మరి ఎందుకు చదవాలి అని అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చేటటువంటి స్థితి. యోధా పత్రికలో ఉంటుంది కదా,
అగ్నిలో నుంచి లాగినట్టు మీరు కొందరినైనా మీరు లాగండి అంటే తప్పిపోతున్నటువంటి వారిని ఒక్కరినైనా సరే మనం ఏం చేయాలంటే పట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తామనంటే పంటికి పన్ను కంటికి అన్నట్టుగా నన్ను అన్నాడా నేను అంటాను, నన్ను తిట్టాడా నేను తిట్టాను అంటాం. కానీ ఒక వ్యక్తిని మనసు మళ్లించేటటువంటి కార్యక్రమాలు మనం చేయం. అలా చేసేవారు లేకే ఈ ఇజ్రాయెల్ని పరిపాలించినటువంటి 20 మంది రాజుల్లో కూడా మరి తీవ్రమైనటువంటి మరి మరణానికి అప్పగించబడటం, ప్రజలకు మేలు చేయకపోవడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఇటువంటి కార్యాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే దేవుని యొక్క మాటలు వినేటటువంటి స్వభావం లేకపోవడం, దేవుని యొక్క మాటలు అక్కడ కరువైపోవడం, దేవుని యొక్క జ్ఞానము లేకపోవడం. దేవుని యొక్క జ్ఞానము ఎంతలా అరుస్తుందని మనం నేర్చుకున్న సామెతల గ్రంథంలో సంత వీధుల్లో కేకలేస్తుంది, నడి వీధుల్లో బొబ్బలు పెడుతుంది, అరుస్తుంది. ఇది శాశ్వతము కాదని ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారు అని అంటే నోవహు కాలంలో మారలేదు, యేసుక్రీస్తు కాలంలో మారలేదు, నేడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మారే ప్రయత్నము ఎవరు చేయట్లేదు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి, సమయాన్ని బట్టి శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఎవరికైనా కొంచెం గజిబిజిగా ఉంటే మరలా తిరిగి నన్ను అడగవచ్చు. ఎందుకంటే ఇది ప్రసంగం వేరు, ఇది చరిత్ర చెప్పడం వేరు. ఇది ఎక్కడ నేర్చుకునేదంటే మనకి క్లాస్ రూమ్లో నేర్చుకునే, బైబిల్ క్లాస్లో నేర్చుకునే విషయాలు ఇవి. ఎందుకనంటే మాకు అక్కడ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు ఈ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర, వంశవృక్షం రాసి అలా చెప్పే క్లాస్ అనమాట. ఇది నేను మామూలుగా మీకు నోటితో చెప్పేశాను కాబట్టి కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంచెం బోరింగ్గా కూడా అనిపిస్తుంది. అదే ఒక ప్రసంగం అనుకోండి, చక్కని మాటలు అక్కడ ఇలా జరిగింది పోల్చి చెప్పేస్తాం. ఇది క్లాస్ కాబట్టి బయట విషయాలు ఏమి రావు, ఇందులో ఉన్నటువంటి విషయాలు కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి అర్థం అవ్వలేదని మీరు ఏం బాధపడకండి. మరలా 1కి 10 సార్లు నేను చెప్పినటువంటి రిఫరెన్స్ ఉంది కదా, రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మీరు చదువుకోండి, మైండ్లో పెట్టుకోండి. మీరు ఇంకా బైబిల్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఈ సందర్భాలు దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనకు కనబడతాయి. కాబట్టి ఇలా ప్రయత్నం చేస్తూ ప్రతిదినము కూడా కొంచెం టైం ఒక అరగంట కానీ ఒక గంట కానీ బైబిల్ స్టడీకి మనకు పెట్టుకుంటే దేవుని యొక్క జ్ఞానంలో ఇంకా మనము అభివృద్ధి పొంది దేవుని యొక్క సహాయాన్ని పొందుకోగలుగుతాం. ఎందుకు మాటలు చెప్తున్నానంటే ఈరోజు వాక్యం అనేది మనల్ని స్వస్థపరుస్తుంది. మనకు స్వస్థత ఎలా వస్తుంది అని అంటే ఎవరో ప్రార్థన చేస్తే వచ్చిందని అనుకుంటాం మనం. ఎవరో ప్రార్థన చేస్తే మనకు రాదు స్వస్థత. మనకున్నటువంటి నమ్మకమే మనల్ని స్వస్థపరుస్తుంది. అందుకే అంటాడు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరో నా కోసం ప్రార్థన చేస్తే అవ్వదు. నా కోసం నేను పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని సహాయాన్ని నేను అడగాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. కానీ మనం ఎలా అనుకుంటామనంటే ఎవరో అయ్యగారు ఆయన చేస్తేనే తగ్గుతుంది అంటే ఆయన చేస్తే అవుతుంది, అవ్వదని నేను అన్ను కాదంటే వ్యక్తిగతంగా నా గురించి నేను మొట్టమొదటిగా అడగాలి. నేను అడగకోకుండా ఆ పెద్దయ్య గారికి చెప్పి పెద్దయ్య గారిని ప్రార్థన చేయమంటే ఒకటి చెప్తే ఒకటి జరుగుతుంది. అయినా సరే ఆయన నమ్ముతాం మనం. చాలామంది చెప్తారు గర్భంతో ఉన్నప్పుడు నాకు ఎవరు పుడతారో చెప్పండి పాస్టర్ గారు అంటారు. చాలా నవ్వు వచ్చేస్తాయి. ఎవరు పుడతారో చెప్పండి పాస్టర్ గారు అంటే దేవుడు నువ్వు గర్భంలో పడినప్పుడే నువ్వు మగ ఆడాన్ని దేవుడు నిర్దేశించేస్తాడు. మగ ఆడాన్ని నిర్దేశించేస్తాడు. కానీ ఈ అయ్యగారు ఏం చెప్తారంటే మనల్ని మోసం చేయటానికి, అమ్మ నీకు ఖచ్చితంగా కొడుకు కనబడుతున్నాడు అంటాడు. కానీ ఎవరు పుడతారంటే కూతురు పుడుతుంది. అప్పుడు ఏంటంటే దేవుడు మార్చేసాడని దేవుడు మారుతాడు, అలాగా మార్చడు. కానీ మన విశ్వాసం, మన నమ్మకం ఏంటంటే కొడుకు ఇచ్చినా కూతురు ఇచ్చినా నీకోసమే పెంచుతాను తండ్రి అనే నమ్మకంతో మనం పెంచాలి. 2 కొడుకులు ఇచ్చినా 2 కూతుర్లు ఇచ్చినా మనం బాధపడకూడదు. ఎందుకనంటే అవి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి బహుమానాలు. నాకు కొడుకే కావాలి, కూతురు కావాలి. కొడుకు కావాలని కొడుకు పుట్టకపోతే కూతురు పుడితే కోపం తండ్రులు చాలామంది ఉంటారు. భార్యని తిట్టేస్తారు. ఇంతకీ మగ ఆడ పుట్టక నిర్దేశించేది ఎవరు అని అంటే మగవాడి మీద ఆధారపడి ఉంటుంది. ఆడపిల్లలు పుట్టాలి, 3 ఆడవాళ్ళు పుట్టారంటే నువ్వు అబద్ధాలు ఆడవు. అది కాదు ఇక్కడ పుట్టుక అనేది మగవాడిలో ఉంటుంది. ఆడపిల్ల పుట్టాలా, మగపిల్లోడు పుట్టాలా, XY అనేటువంటి 2 క్రోమోజోములు ఉంటాయి.
ఇది మగవాడి మీద ఆధారపడి ఉంటుంది. ముగ్గురు ఆడలు పుట్టారంటే అట్టికి తన్నాలంటే ఎవరిని తన్నాలంటే మగవాడిని అట్టి తన్నాలి. ఎందుకంటే నీ వల్లే ఆడలు పుట్టారని చెప్పి మగాడికి ఇవ్వాలంటే శిక్ష. కానీ ఇది ఏం చేస్తాడంటే నువ్వే కన్నావని చెప్పి భార్యని అంటాడు. అది చాలా తప్పిది. కాబట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం ఏంటి అని అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఆ ప్రేమను అర్థం చేసుకుని దేవునిలో సాగితే మనకే ఇబ్బంది ఉన్నా, ఏరుకున్నా, ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా దేవుడు మన యొక్క ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి మనల్ని రక్షించే శక్తి గల దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు. సర్వాన్ని కలిగించాడు, సృష్టిని చేశాడు దేవుడు. మనల్ని అడిగి చేశాడా? ఈ నీరుంటే బాగున్ను, లేకపోతే చల్లగా ఉంటే బాగున్ను, శీతాకాలంలో వేడిగా ఉంటే బాగున్ను, ఈ కాలాలన్నీ పెట్టింది ఎవరు? దేవుడు. ఇన్ని చేసినటువంటి దేవుడు మన కుటుంబంలో ఏ సమస్య ఉందో ఖచ్చితంగా తీర్చగలిగేటటువంటి సమర్థుడు, మనం నమ్మినటువంటి దేవుడు. మరొకసారి ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు ప్రతి వారము కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దేవత దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మరొక కూడుకును మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అవసరతలు